నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ఆగస్టు 31న మిస్సింగ్ అయిన పన్నెవాడ్ లక్ష్మణ్ కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కన్న కొడుకే తండ్రిని కడతీర్చారని అన్నారు. లక్ష్మణ్ మిస్సింగ్ కేసు అనంతరం విచారణ కొనసాగుతుండగా గత 2 రోజుల క్రితం వారి పంట పొలంలో ఓ కుక్క ఒక శవాన్ని పీక్కు తిన్న ఘటన వెలుగు చూస్తుంది. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కన్న కొడుకే హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా నేరం చేసినట్లుగా అంగీకరించాడు. ప్రతిరోజు కొడుకుని తండ్రి విపరీతంగా తిడుతుంటాడని, దీంతో కోపంతో తమ పంట పొలంలో గొడ్డలితో తలపై మోది హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా తెలిపారు. అబ్బాయి మైనర్ కాబట్టి అబ్బాయి పేరు వివరాలు మేము చెప్పడం మంచి మర్డర్ కేసు ఛేదించడం జరిగింది. మన బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కేసుని ఛేదించడం జరిగింది. 31st నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న నేను అక్కడి వరకు వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో 2-3 డేస్ బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ ఏమైంది, ఆయన ఫోన్ ఏది వాడడం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న గుర్తుని బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వెందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గట్టి పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు. నువ్వు యూజ్లెస్ ఫెలో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తవ్వి పూర్తి చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోను పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి. అలాగే ఈ మృతదేహాన్ని 2 గోను పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ